బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. పాఠం 25, లెసన్ నంబర్ 25. రస్ముల్ ఖత్. రస్ముల్ ఖత్. రస్ముల్ ఖత్ అంటే రాయు పద్ధతి, అంటే రాసే పద్ధతి. ఖురాన్ మజీద్ లో అనేక చోట్ల అలిఫ్, వావ్, యా ఈ 3 అక్షరాలు రాసి ఉన్నాయి, కానీ అవి చదవడంలో రావు. వాటిపై ఇలాంటి ఇలాంటి గుండ్రాని చిన్న సున్నాలు ఉంటాయి. ఇలాంటి క్రింద కొన్ని ఉదాహరణలు రాయబడి ఉన్నాయి. అంటే ఖురాన్ లో ఎన్ని చోట్ల అయితే ఇలా అలిఫ్, యా, వావ్ ఉన్నాయి కానీ దాన్ని చదవకూడదు అనేవి ఉన్నాయో ఆ అన్ని ఉదాహరణలు కూడా మాక్సిమం ఈ లెసన్ లో వచ్చేస్తాయి. ఓకేనా? వాటిపై ఇలా ఒక గుర్తు కూడా ఉంటుంది. అంటే ఈ గుర్తు అలిఫ్ పైన గానీ, యా పైన గానీ, వావ్ పైన గానీ ఉంది అంటే దాన్ని చదవకూడదు అని. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక మాట అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనా పదం ఏదైతే ఉందో అలిఫ్, నూన్, అలిఫ్, అలిఫ్, నూన్, అలిఫ్, ఇలా ఏదైతే అనా అనే పదం ఉంటుందో అనా పదంలో నూన్ పక్కన ఉన్న అలిఫ్ ను ఎప్పుడు చదవకూడదు, అనా అని మాత్రమే చదవాలి. మామూలుగా అనా అని వస్తే మామూలుగా దీన్ని అనా అని చదవాలి, అనా అని చదవకూడదు. ఒకవేళ దీనిపైన మనం ఆగితే అప్పుడు అనా అనే ఆగాలి. అంటే ఈ అలిఫ్ ని కూడా కలుపుకొని చదివి ఆగాలి. ఓకేనా? ఓకే గురు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మీకు కింద ఇక్కడ ఉంటుంది, చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు. వలా అనా ఆబిదుం మా అబద్తుం అని ఉంటుంది, కానీ మీరు దీన్ని వలా అనా ఆబిదుం మా అబద్తుం అని మాత్రమే చదవాలి. ఓకేనా? ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి. రాసి ఏమో అఫా ఇమ్మాత అని ఉంటుంది, కానీ చదవాల్సింది ఎట్లా అంటే అఫ ఇమ్మాత చదవండి. అఫ ఇమ్మాత. ల ఇలల్లాహి. లా ఇలల్లాహి. రాసి ఏమో లా ఇలల్లాహి అని ఉంటుంది, కానీ మనం చదవాల్సింది ఏమంటే ల ఇలల్లాహి. ఓకే. తబూ తబూ. రాసి ఏమో తబూ ఆ అని ఉంటుంది. అలిఫ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, దీన్ని చదవకూడదు. ఏంటి గుర్తు అంటే ఈ గుండ్రాన్ని గుర్తు. అలాగే. మిన్ నబఇ. మిన్ నబఇ. రాసి ఏమో మిన్ నబాయి అని ఉంటుంది. ఓకేనా? మలఇహి. మలఇహి. రాసి ఏమో మలాయిహి అని ఉంటుంది. వల ఔదఉ. వల ఔదఉ. రాసి ఏమో వలా ఔదఉ అని ఉంటుంది. ఓకేనా? సమూద. చదవండి. సమూద. రాసి సమూద అని ఉంటుంది. లితత్లువ. లితత్లువ. సేమ్ దీంట్లో కూడా అలిఫ్ ఎక్స్ట్రా రాసి ఉంటాం. లన్ నద్ఉవ. లన్ నద్ఉవ. రాసి ఏమో లన్ నద్ఉవ అని. లిషైఇన్. లిషైఇన్. రాసి ఏమో లిషాయిన్ అని ఉంటుంది, అలిఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. లాకిన్న. లాకిన్న. రాసి ఏమో లాకిన్నా అని ఉంటుంది.
లఅజ్బహన్నహు لأذبحنه. కానీ ఇక్కడ అలిఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. లా అజ్బహన్నహు. నెక్స్ట్ చూడండి. లియర్బువ ఫీ ليربو في. ఇక్కడ అలిఫ్ ఎక్స్ట్రా రాసి ఉంటుంది, అది చదవండి. లఇలల్ జహీమి لإلى الجحيم. రాసి ఏమో లా ఇలల్ జహీమ్ అని ఉంటుంది. లియబ్లువ ليبلو. రాసి లియబ్లువా అని ఉంటుంది. ఓకేనా. తబ్లువ تبلو. సేమ్ దీంట్లో కూడా అలిఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. బిసలిస్ము بئس الاسم. దీంట్లో కూడా అలిఫ్ ఎక్స్ట్రా ఉంటుంది. لا. లఅంతుం అషద్దు لأنتم أشد. ఈ అలిఫ్ ని చదవకూడదు. లా అంతుం అషద్దు. సలాసిల سلاسل. అలిఫ్ ని చదవకూడదు. قوارير قوارير. ملئهم ملئهم. దీంట్లో అలిఫ్ ఎక్స్ట్రా ఉంది, దీంట్లో అలిఫ్ ఎక్స్ట్రా ఉంది, చూసుకోవచ్చు. م. వలా అనా ఆబిదుం మా అబద్తుం ولا أنا عابد ما عبدتم. మూసా మూసా యాతో పాటు రాసి ఉంటుంది, కానీ దాన్ని చదవాల్సింది అలిఫ్ తో పాటు. ఓకేనా. మూసా అని చదవాలి. موسى. ఈసా عيسى. జకాత زكاة. సలాత صلاة. దీంట్లో రెండిట్లో కూడా ఈ 4 ఉదాహరణలో కూడా వావ్ ఎక్స్ట్రా ఉంటుంది. వావ్ని చదవకూడదు. ఓకేనా. హయాతిన్ حياة. మిష్కాతిన్ مشكاة. ఇక్కడ వరకు లెసన్ నంబర్ 25 కంప్లీట్ అయింది. దీన్ని బాగా చూసి నేర్చుకోవాలి. ఓకే.